ఈ వీడియోలో మనం ఒక కొత్త స్క్రీన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, మై నేమ్ ఈస్ నగేష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ 18bofficial.com. సో ఈ వీడియోలో మనం కొత్త స్క్రీన్ ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆండ్రాయిడ్ స్టూడియోలోకి స్విచ్ అవుదాం. అండ్ డిఫాల్ట్గా మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో యాక్టివిటీలో మనకి జావా ఫైల్ అండ్ XML ఫైల్ ఉంటుంది. సో మనం ఇంకొక కొత్త స్క్రీన్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా అని మీరు అడగచ్చు. సో దానికోసం ఈ వీడియో అనమాట. సో కొత్త స్క్రీన్ క్రియేట్ చేసుకోవడానికి చాలా సింపుల్. సో సింపుల్గా మీరు ఫైల్ ఉంటుంది కదా, సో ఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఫైల్ నుంచి న్యూకి వెళ్ళండి. న్యూ నుంచి యాక్టివిటీ అనే ఉంటుంది. సో యాక్టివిటీలో యాక్టివిటీ మీరు సెలెక్ట్ చేశాక సో మీకు ప్రాజెక్ట్ క్రియేషన్ వచ్చినప్పుడు డిఫరెంట్ టెంప్లెట్స్ వచ్చాయి కదా. సో సేమ్ అవి సేమ్ టెంప్లెట్స్ అనమాట. సో మీరు ఇన్ కేస్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఆ వీడియో చూడకపోతే సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. ఆ వీడియోలో మనం ఎంటీ యాక్టివిటీతో వెళ్ళాం కదా. సో మళ్ళీ అగైన్ ఎంటీ యాక్టివిటీతో వెళ్దాం. సో ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఒక విండో అయితే పాపప్ అవుతుంది. లైక్ ఏంటంటే మీరు క్రియేట్ చేసే స్క్రీన్ యొక్క నేమ్ అడుగుతుంది అనమాట. సో అదైతే మెయిన్ యాక్టివిటీ 2 అని ఉంటుంది. సో దాన్ని నేను హోమ్ అని పెట్టుకుంటాను. సో రీనేమ్ చేసి హోమ్ చేసి పెట్టాను. మనకి లేఅవుట్ రిసోర్స్ ఫైల్ కూడా కావాలి. సో అందుకని దీన్ని టిక్ చేసుకుంటాం. అండ్ మన యొక్క లేఅవుట్ నేము activity_home వస్తుంది అనమాట. సో ఇది activity_home.xml. అండ్ అయిపోయాక సో మీరు ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయండి. రిమైనింగ్ అన్నీ యాజ్ యూజువల్గా ఉంచండి. సో ఫినిష్ క్లిక్ చేసాక మీకు ఏంటంటే కొత్త స్క్రీన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో కొత్త స్క్రీన్ activity_home.xml ఫైల్ క్రియేట్ అయింది. అండ్ home.java ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం స్ప్లాష్ స్క్రీన్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 18B.